హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రేషన్ సమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రేషన్ sin క్యూబ్ ఎక్స్ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ sin క్యూబ్ ఎక్స్ అలాగే ఉంచండి కాస్ క్యూబ్ ఎక్స్ ని మనం కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ గా రాసుకోవచ్చు ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడండి sin క్యూబ్ ఎక్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి sin క్యూబ్ ఎక్స్, బట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ని sin లో కన్వర్ట్ చేస్తున్నాను అంటే 1 మైనస్ sin స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఈ sin x ఏదైతే ఉందో మనం t అనుకుందాం, సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. లెట్ sin x నేను t అనుకోని బోత్ సైడ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x చేస్తే sin x కి డెరివేటివ్ cos x dx అని రాసుకోండి ఈక్వల్స్ టు dt. సో cos x dx ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, dt అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలాగే ఇంటిగ్రేషన్ sin x ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చండి t. సో sin క్యూబ్ x కాబట్టి t క్యూబ్ ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే dt. ఇక్కడ చూడండి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే టీ క్యూబ్ ఇంటూ 1 టీ క్యూబ్ మైనస్ టీ క్యూబ్ ఇంటూ టీ స్క్వేర్ టీ టు ద పవర్ 5 ఇంటూ dt. ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేయాలి. ఏ ఫార్ములా అంటే ఎక్స్ పవర్ ఎన్, ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్ టు ద పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. కాబట్టి ఇక్కడ టీ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే టీ పవర్ 4/4 మైనస్ టీ పవర్ 5కి టీ పవర్ 6/6 ప్లస్ సమ్ కాన్స్టెంట్ సి. ఇప్పుడు టీ ప్లేస్లో మనం ఆల్రెడీ sin x అని తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం రీప్లేస్ చేస్తే sin పవర్ 4x/4 మైనస్ sin పవర్ 6x/6 ప్లస్ సి. ఇది ఫైనల్ ఆన్సర్.